వెనకాల నుంచి ఇలా ఫోటో వచ్చేది అనమాట. అది మొత్తం వచ్చిన తర్వాత టెక్నాలజీ అప్డేట్ అయినట్టు వాళ్ళకి తెలియపోతే ఇంకేం చేస్తాం, ఇంకెందుకు ఇదంతా బొక్క. జస్ట్ 2000 లైక్స్ వచ్చినాయి అని చెప్పేసి మొన్న వీడియోలో కనిపించడం లేదు. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఎప్పుడైనా నిద్ర లేసి సరదాగా బయటికి వెళ్దాం రెడీ అయ్యాం. ఎక్కడికి అనేది మాకు తెలీదు. అయితే మీరు చాలా రోజుల నుంచి ఒక మనిషిని అడుగుతున్నారు కదా, ఆ మనిషి ఇక్కడే ఉంది. ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకుంటా, నాకు తెలిసి ఇదే ఫేక్ అకౌంట్ అనుకుంటున్నాను. నా కామెంట్లు అన్ని ఇప్పుడు వస్తుంది ఆ పెద్ద మనిషి. అమ్మో అమ్మో, చాలా రోజుల తర్వాత శాండీ కూడా వచ్చింది. మేకప్ వేసుకుని వచ్చింది. మేకప్ వేసుకోలేదు నేను. మొత్తం షట్టలతో అంటుపోయింది. రాదు, అది నాట్ రిమూవల్ మేకప్ ఏదో ఉంటది కదా, వాటర్ ప్రూఫ్ మేకప్. ఆ మేకప్ అయితే ఇది చూడండి. అలా కాదు అంటే భయం వేస్తుంది కదా, నిజంగా మేకప్ పోతే పరుగు పోద్దని. చిచ్చి కాదు, నీళ్ళు కదా, ఇంకో మేకప్ అంతా బయట పడిపోయింది. సరే గాని శాండీ చిన్నవాడికి ఒక గిఫ్ట్ కొని ఇచ్చింది, బర్త్డే గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎదురా ఆల్రెడీ ఆగరా, ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. ఇదే ఆ కెమెరాకి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, చూపిస్తా. ఇదిగోండి మాయా, ఇదే ఆ కెమెరా. మామూలు కెమెరా కదా, అది ఎలా వాడతారో చూపిస్తాను. కలర్ చూడండి, పింక్ కొని ఇచ్చింది. పింక్ ఎందుకు శాండీ? ఆడేమన్నా ఆడపిల్లోడే శాండీ? నాకు పింక్ అంటే ఇష్టం. దానికి పింక్ అంటే ఇష్టం, పింక్ కొనేసిందిరా. అయితే ఇది బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఇంకో హైలైట్ ఏంటంటే దీంట్లో ఫోటో దిగిన తర్వాత ఫోటో ప్రింట్ అయ్యి మనకి ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది, ప్రింట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇందులో లోపల ఇది ఓపెన్ చేయి. ఇదిగోండి, ఇదేమో రీలు. ఇది ప్రింట్ చేస్తుంది, రెండు కలిపి. అది ఎలా చేస్తుంది మనకు తెలియదు కానీ ఇదేమో ఇప్పుడు అక్కడ నేను చెప్తాను. తేపాలండి, ఓపెన్ చేసి చూడండి. అదిగోండి కెమెరా. నాకు తీస్తున్నా, ఇంకా చెప్పని దీని గురించి. ఇలా కెమెరా ఇక్కడ స్క్రీన్ ఇచ్చాడు, స్క్రీన్లో చూసుకోవచ్చు. చూడండి ఎలా పడుతున్నారు ఇద్దరు. ఒరిజినాలిటీ ఇందులో కనబడుతుంది. అయితే తీస్తున్నా, ఆయన కంగారు పడకండి, ఇందులో ఇంకా ఉన్నాయి. ఇదేమో ఫోటో, ఇది వీడియో, ఇది మన ఫైల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది ఏంటో నాకు తెలీదు, ఇది గేమ్, ఇది ఏంటో నాకు తెలియదు. మెమరీ కార్డ్ కూడా ఇచ్చారు. దాంట్లో పక్కన మెమరీ కార్డ్ వేసుకుంటే అవన్నీ స్టోర్ అవుతాయి. ఇదేం గేమ్ చూడండి, ఇందులో స్నేక్ గేమ్ ఒకటే ఉంది. మళ్ళీ క్లిక్ చేయి. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని చూసారా, ఆ స్నేక్ గేమ్ ఉంది. అది వీడియో. నొక్కు, వీడియో క్లిక్ చేయి. ఇప్పుడు ఇది నొక్కితే మళ్ళీ వీడియో స్టార్ట్ అయిపోద్ది. వీడియో తీసుకోవచ్చు, వద్దులే. ఫోటో తీద్దాం వీళ్ళిద్దరికి ఒకసారి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫోటో తీద్దాం. చూడండి, నిలబడండి అలాగా. 3, 2, 1 అని చెప్పేసి వెనకాల నుంచి ఇలా ఫోటో వచ్చేది అనమాట. వావ్, అది మొత్తం వచ్చిన తర్వాత చింపరా, చింపు చింపు చింపు. అది ఇదిగోండి చూడండి, అలా వస్తుంది ప్రింట్. ఇది మొత్తం 2 రీల్స్ ఇచ్చాడు. తర్వాత రీల్ అయిపోయిన తర్వాత 2 ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది ఇందులో. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఫోటో దిగుతాం చూడండి మేము. తీరా ఎదురా, 3, 2, 1 వెనక్కి తిప్పు. మామూలుగా లేదు. రేపు పొద్దున్న స్కూల్కి పట్టుకెళ్ళిపోతాడు వీడు. ఎవరు కొనిచ్చారంటే శాండీ పేరు చెప్తాడు. నేను ఇంకా అదైనా కొనిచ్చాను కనీసం పిల్లోడికి. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. మాయా గిఫ్ట్ అంటే సరే, ఆడు మర్చిపోయిందని ఎందుకు గుర్తు చేస్తున్నావు నువ్వు? ఇదిగోండి మా ఫోటో చూడండి, సూపర్ వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇలాంటి కెమెరా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లింక్ కింద షాప్ అని ఉంటుంది, అందులో ఉంటుంది. ఇప్పుడు మౌలిమాయ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదంట. అది కింద పడిపోయి కెమెరా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయినా కొన్ని మోడ్స్ ఓపెన్ అవ్వట్లేదు. అందుకనే ఆప్ట్రానిక్స్ తీసుకెళ్తున్నాం. దాంతోపాటు డీజే కెమెరా ఒక ఉంటుంది కదా, దానికి వైడ్ లెన్స్ ఉంటాయి. అలాగే డీజే షోరూమ్ కూడా వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఏఎంబీకి వచ్చాం. ఇక్కడ చూడండి, ఏదో క్రిస్మస్ ఈవెంట్ ఏదో జరుగుతుంది. రే, కారు వాండర్ చేద్దామంటే నువ్వు క్లీన్ చేస్తావేంట్రా? వాండర్ అవ్వాలనుకోలేదు, క్లీన్ అవ్వాలనుకున్నాడు. అలా 3 days లో డైలాగ్ ఉంటుంది కదా. నాన్న కారు దగ్గర నిలబడరా ఫోటో తీస్తానంటే ఆ టిష్యూ పేపర్తో దుమ్ముందని తుడిచేస్తాడు. ఎంతైనా నువ్వు చిన్న కొడుకు వేరా. పాప మా వాడు లంచ్ చేసేటప్పుడు 2 గంటలు అయిపోయిందంట, అందుకే పానీపూరి వేయడానికి వచ్చాడు.
నేను ఆడిది ఛాలెంజ్ మామూలుగా ఉండదు. బేసిక్గా ఐఫోన్ ప్రాబ్లం ఇది, అన్నోన్ పార్ట్ అని చెప్పేసి అలా చూపిస్తుంది. కుడ్ బి బికాజ్ పార్ట్ ఈజ్ నాన్ జెన్యూన్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని పడింది కదా. మేము యాప్ట్రానిక్స్ తీసుకెళ్తే అది చూసేసి మీరు డూప్లికేట్ పార్ట్ వేయించేసుకున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. ఒరే బాబు ఫోన్ కింద పడిందిరా, అప్పటి నుంచి ఇలా వస్తుంది, మేము మెకానిక్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదంటే ఇంకంతే సార్, దానికి ఏం చేయలేము సార్ అని చెప్పి సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇంకా డిసైడ్ చేసేస్తారు అనమాట. అప్పుడు ఏదో ఎవరికి యాపిల్ సర్వీస్ సెంటర్కి మెయిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొలది వాళ్ళకి కూడా అప్డేట్ చేయాలి ఎలాగ దాన్ని రిపేర్ చేయాలనేది. అక్కడేమో మనం డైరెక్ట్ గా యాప్ లోడికి ఫోన్ చేస్తేనేమో ఆడు అన్నాడు కెమెరా చిన్న మిస్ప్లేస్మెంట్ అయ్యింది గట్టిగా కింద పడడం వల్ల, సో అది మీరు అడ్జస్ట్ చేస్తే సరిపోద్ది, అక్కడ మీరు సర్వీస్ సెంటర్కి ఇవ్వండి అంటే అక్కడ పట్టుకెళ్తేనేమో వాళ్ళకి తెలియదు. టెక్నాలజీ అప్డేట్ అయినట్టు వాళ్ళకి తెలియపోతే ఇంకేం చేస్తాం, ఇంకెందుకు ఇదంతా బొక్క. స్టార్టింగ్లో డబ్బులు కట్టి తీసుకున్నప్పుడు అన్నీ బాగుంటాయి, తర్వాత ఎప్పుడైనా ఇలా రిపేర్లు జరిగితేనే ఎవడో పట్టించుకో. మా ఇప్పుడు మీకు ఓ తెపాలా కానీ చూపిస్తాను. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం కూడా లేదు అని చూపించడం, కానీ తప్పట్లేదు చూపించాల్సి వస్తుంది. కొన్ని ఆడు బ్లాక్మెయిల్ చేస్తున్నాను నన్ను చూపించకపోతే. అదిగోండి యాగు పక్కన మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నా, అంత బలుపా ఏంటి, జస్ట్ 2000 లైక్స్ వచ్చినాయి అని చెప్పేసి మొన్న వీడియోలో కనిపించే ఇష్టం లేదు. చాలా ఎక్స్ట్రా చేస్తావు ఫోన్లే కదా అని చెప్పేసి. ఫోన్లే అడుగుతున్నారు సబ్స్క్రైబర్లు, ఒకసారి చూపించేద్దాం అనుకున్నా. భయపడే రోజు పోయాయి, 2 రోజులు వీడియో కోసం షార్ట్ కోసం ఎదురు పోయాయి, లెక్కలు మారే. సరే గైస్, ఇదే లాస్ట్ రోజు మళ్ళీ కనబడ్డు మన వీడియోలో. చెప్పే మామూలుకి అంతవరకు స్టేట్ ఊరికే చీకట్లో కనిపించట్లేదని ఫ్లాష్ చేశా. చూసలేక ఏం తింటావు? ప్లీజ్ ప్రశాంత్ బతుకురా, వీడియోలు మొహం మీద పెడతాను. ఏ కాదు, రేపటి నుంచి ఫ్లాష్ లైట్లు కొడతాను నీ కెమెరా మీద, మీ సెక్యూరిటీ. చాలా రోజులు మా ప్రసాద్ గారిని కలిశానని చెప్పేసి సరదాగా తినడానికి వచ్చాం. ఎక్కడికి వచ్చామంటే పేరు తర్వాత పాలిటిక్స్కి వచ్చాం. ఫుడ్ బాగుంటుందంట. మామూలు పాలిటిక్స్ ఉండవండి, పెద్ద పాలిటిక్స్. నేను జీవితంలో ఏదైతే చూడకూడదు అనుకున్నాను అది చూస్తున్నాను. గుర్తుపట్టావు బ్రో? ఎంత పని చేసావు బ్రో నువ్వు. మొత్తం మనోడితోనే డబ్బులు పొక్క పెట్టేది మీరు. ఇది పడుకోడు మన నిజం చెప్పు, ముందే కాన్సెప్ట్ చేసావు కదా ఇదంతా. రేపు ఎస్ఎంపుల్ వాడు పెడతాం. మా ఓడికి అక్కడ తిన్నది సరిపోలేదంట, అందుకని మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చాం. మావా ఏం తింటావు? ఆ ఫ్యాన్స్ వచ్చేసారు నీకు. ఇద్దరు తీసుకురానా, ఇద్దరిని తెమ్మంటావు చెప్పు. ఇద్దరిని బయట ఉన్నారు వాచ్మెన్లు, తెస్తా 100 రూపాయలు ఇస్తా. గుర్తుపట్టడం ఇంపార్టెంట్ మా, నీ ఫ్యాన్స్ ఉన్నారు. మా ప్రసాద్ గారికి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇంకెప్పుడు వీడియోలో కనబడ్డు మా, ఇంకెప్పుడు నన్ను కలవకు. గుడ్ బాయ్. సరదాగా అన్నాను, ఆడికి సిగ్గులేదు నాకు సిగ్గులేదు కాబట్టి అలా అనుకుంటూ ఉంటాం. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇంకో వీడియోలో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.